హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఈరోజు పరీక్షలు స్టార్ట్ అవ్వడం జరిగింది కదా. అయితే ఈ రోజుకి సంబంధించి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చాలా టాపిక్స్ కవర్ అయ్యాయి మన కరెంట్ అఫైర్స్ నుండి కావచ్చు, అండ్ అంతేకాకుండా జనరల్ సైన్స్, జీకే చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. వాటన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా అన్ని షిఫ్ట్స్కి సంబంధించిన ప్రశ్నలు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను, ఆన్సర్స్ కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అంటే నాకు తెలిసి ఇంకొక కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యాయేమో, కానీ మ్యాక్సిమం అన్ని ప్రశ్నల వరకు నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలే, నేను కొత్తగా కల్పించినవి ఏం కాదు. కాకపోతే సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి ఒకవేళ ఏమైనా మిస్ అయినా సరే. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోపాల తిరుగుబాటు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు ఒకడు, లేదంటే ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతారు. సో క్వశ్చన్స్లో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి, బట్ సేమ్ క్వశ్చన్స్లే అడగడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ రాబోయే ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి అకాడమీ వాళ్ళు సో మంచి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట, కోర్సెస్. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ ఛాంపియన్షిప్లు ప్రారంభించారు. ఇది వీళ్ళ నుంచి ఎవరైతే టాప్ 3లో వస్తారో వాళ్ళకి వచ్చేసి 3,000 నుండి 1,000 రూపాయల వరకు వాచర్లు ఇస్తారు. అండ్ గైస్ ఒకటి చెప్తున్నా వినండి. సో ఎవరైనా సరే అకాడమీలో గ్రూప్స్కి కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నుండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో EDU10 అనే కోడ్ వాడండి. సో ఖచ్చితంగా మీకు ఏంటంటే అయితే 10% డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవ్వండి, లక్ష్యం అనేది 23rd స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చేసి ఏపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్ 1, 2కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 22nd డిసెంబర్న రక్షక్ అనే ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ మీరు దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కోడ్ వచ్చేసి EDU10 వాడండి. వీళ్ళు ఫ్రీ డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తారు 8 o'clockకి. అండ్ 8:30కి వచ్చేసి దాన్ని అనాలిసిస్ చేస్తారు డైలీ T20 పేరుతో. సో ఎవరైతే డైలీ T20లో బెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 1 month ఫ్రీ ఏపీఎస్సీ, టీఎస్పీసీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మన EDU10 అనే కోడ్ వాడడం వల్ల ఏపీఎస్సీ, టీఎస్పీసీ సబ్స్క్రిప్షన్లో మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇక్కడ ఎన్ని మంత్స్కి ఎంత అని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా తక్కువే ఉంది, అమౌంట్ ఏమీ లేదు చూడండి. సో మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు ఎంతెంత కావాలని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్లోకి వెళ్తారు. పేమెంట్ అనేది మీరు EMIలో కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కార్డు ద్వారా అయినా చేసే అవకాశం కూడా వీళ్ళు కల్పించడం జరిగింది. సో వీలైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం మొదటి ప్రశ్న చూసుకుంటే, జలియన్వాలా బాగ్ ఇయర్ ఎప్పుడు జరిగింది అంటే ఆ యుద్ధం అనేది 1919 ఏప్రిల్ 19న. నెక్స్ట్ మోపాల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగిందని క్వశ్చన్ ఇచ్చాడు. కొందరిలో వచ్చేసి ఏ సంవత్సరంలో జరిగిందని అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి జరగడం వచ్చేసి కేరళ. ఎప్పుడు జరిగిందంటే వచ్చేసి 1921. నెక్స్ట్ D2O దేనికోసం ఉపయోగిస్తారు? ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ కోసం ఉపయోగిస్తారు. ఓకే, చూడండి దీనికి సంబంధించి వేరే టైప్ క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఓకే, అయితే ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరు? ఆనందీబెన్ పటేల్. అయితే ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఈ 2020లో జరిగిన కరెంట్ అఫైర్ ఇది. ఓకే, సో ఆనందీబెన్ పటేల్ యాక్చువల్గా మధ్యప్రదేశ్తో పాటు గుజరాత్ కూడా ఈవిడే గవర్నర్గా పనిచేస్తున్నారు. ఈ విషయం మనకు తెలుసు. ఓకే, ఇది రీసెంట్గా మనము ఈ 2 స్టేట్స్కి ఈవిడే ఉమ్మడి గవర్నర్గా ఉండడం గురించి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్లో వచ్చే కరెంట్ అఫైర్స్లో. సో అందుకే నేను కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వమని చెప్పేది. యునైటెడ్ నేషనల్ ప్రధాన కార్యాలయం అంటే UN ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి. ఎక్కడ ఉందండి? న్యూయార్క్లో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 1 minute. అండ్ నెక్స్ట్ వచ్చేసి కఠినమైన నీటి సూత్రం ఏమిటి? ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇది చూడండి D20. యాక్చువల్గా ఈ D20ని న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ కోసం ఉపయోగిస్తారు. అండ్ ఈ D2Oనే కఠినమైన నీటి సూత్రం అని కూడా పిలుస్తారనమాట. ఓకే, తర్వాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? అమర్త్య సేన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో ఎప్పుడు జరిగిందంటే 1757 జూన్ 23న. నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి జీతం ఎంత ఉంటుందంటే 4 lakhs అండి. ఓకే, అండ్ BARC యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ట్రోంబా, ముంబైలో, మహారాష్ట్ర స్టేట్. నెక్స్ట్ ఖేలో ఇండియా 2020 ఎక్కడ జరిగింది? గౌహతిలో జరిగింది. నెక్స్ట్ భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొదటిసారి ఎవరు లెక్కించారు? దాదాబాయ్ నరోజీ. ఓకే,
సో నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కేరళ స్టేట్లో ఉంది. నోకియో యొక్క CEO ఎవరు? పెక్కా లండ్మార్క్. అండ్ ఎన్నవ రాజ్యాంగ సవరణలో ప్రాథమిక విధులు జోడించబడ్డాయి? ప్రాథమిక విధులు జోడించారు. ఎన్నవ రాజ్యాంగ సవరణలు అంటే 42వ రాజ్యాంగ సవరణలో ప్రాథమిక విధులను చేర్చారు. నెక్స్ట్ సూర్యుని కనిపించే పొర ఏది? సూర్యుడు కనబడతాడు కదా, ఆ పొరని ఏమంటారంటే ఫోటోస్పియర్ అంటారు ఆ పొరని. నెక్స్ట్ విటమిన్ డి వల్ల వచ్చే సమస్య ఏది? లోపం వల్ల వచ్చే సమస్య రికెట్ల లోపం అనేది వస్తుంది. నెక్స్ట్ గుజరాత్ ప్రస్తుత సీఎం ఎవరు? విజయ్ రూపానీ. సో ఇది కూడా కరెంట్ అఫైర్లో ఒక భాగం లెక్కే చెప్పుకోవాలి. సో ఎందుకంటే మనం రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తుపెట్టుకొని వీళ్ళు ప్రశ్నలు ఇస్తారు. తర్వాత స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్. ఇవి స్టాటిక్ జీకే కింద వస్తాయి, స్టాక్ జీకే. కంప్యూటర్ మెదడు అని దేనిని అంటారు? సిపియుని కంప్యూటర్ మైండ్ అంటారు. మన ఇండియాలో పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. ఓకే, గుజరాత్ అరేబియా సముద్రంలో ఆనుకుని ఉంటుంది. నెక్స్ట్ బీహార్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఫాగు చౌహాన్. ఓకే, ఇది కూడా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన విషయాలు ఇవన్నీ కూడా. ఓకే, ఎందుకంటే ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడము ఇలావన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్సెస్ లొకేటర్. నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ 2 స్టేషన్ల మధ్య నడుస్తోంది? న్యూఢిల్లీ మరియు వారణాసి. న్యూఢిల్లీ వచ్చేసి ఢిల్లీలో ఉంది, వారణాసి వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. ఓకే, అండ్ గుజరాత్ కాదు, ఉత్తరప్రదేశ్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయిన క్వశ్చన్. అండ్ ఆర్టికల్ 324 అనేది దేనికి సంబంధించింది అంటే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కార్యాలయాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారాన్ని ఇస్తుంది ఆర్టికల్ 324. లేదో క్వశ్చన్ ఎలా అడుగుతాడు? రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కార్యాలయాలకు ఎన్నికలు నిర్వహించబడే అధికారాన్ని ఇచ్చే ఆర్టికల్ ఏదైనా అడగవచ్చు. క్వశ్చన్స్ అటు ఇటు ఇవ్వచ్చు. ఓకే, ఆన్సర్ మాత్రం అదే ఉంటుంది. తర్వాత గోబీ అనే ఎడారి ఎక్కడుంది? ఉత్తర చైనా మరియు దక్షిణ మంగోలియాను విస్తరించింది, శుష్క ప్రాంతంలో ఉంది ఇది గోబీ ఎడారి. యాక్చువల్గా ఆసియా కిందకు వస్తుంది. ఇది ఏ ఖండంలో ఉందని అడిగితే ఆసియా ఖండం అని చెప్పుకోవాలి, చైనాని. కానీ మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదంటే స్పుత్నిక్ వి. ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైర్సే. స్పుత్నిక్ వి రష్యా వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. అండమాన్ నికోబార్లో ఎత్తైన శిఖరం ఏది? సాడిల్ పీక్. మదర్ ఎర్త్ డే ఏ తేదీని పాటిస్తారు? 22 ఏప్రిల్. భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి? 42. 55వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? అచ్యుతన్ నంబుతురి. రాజరంగిణి నవల రచయిత ఎవరు? కల్హనా. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 7 సిస్టర్స్ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం భాగం కాదు? అవునని అడిగితే వేరేలా ఉంటుంది, కాదు అని అడిగితే వేరే ఉంటుంది. కాని రాష్ట్రం సిక్కిం. జమ్మూ లెహ్ను ఏ పాస్ కలుపుతోంది? బనిహాల్ పాస్ అనేది జమ్మూ అండ్ లెహ్ని కలిపే ఒక ప్రాంతం. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ది హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. శబరిమల ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ఓకే, 2వ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? నవంబర్ 5, 1556. అండ్ ప్రపంచ పర్యావరణ దినం 2020 థీమ్ ఏమిటి? ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, టైమ్ ఫర్ నేచర్. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంక్ విలీనం చేయబడింది? దేనా బ్యాంక్, విజయ బ్యాంక్. ఈ 2 బ్యాంకులు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. నిమ్మ యొక్క pH విలువ ఎంత? 2.5. pH స్కేల్ తెలుసు కదా అందరికీ. అండ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరు? జైరామ్ ఠాకూర్. అండ్ గరిష్ట లోక్సభ సీట్ల సంఖ్య ఎంత? 552. అండ్ భారత్లో పొడవైన రహదారి ఏది? NH-44. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీహార్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆల్రెడీ చెప్పేసుకున్నాం, ఫాగు చౌహాన్. అండ్ సుకన్య సమృద్ధి యోజన ఎవరి కోసం తీసుకొచ్చారు అంటే ఆడపిల్లల కోసం. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఏంటి అంటే యాంపియర్స్లో కొలుస్తారండి. ఎలక్ట్రిక్ని యాంపియర్లో కొలుస్తారు, దాని యూనిట్ అదే. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరు? డాక్టర్ జి సతీష్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత CEO సత్య నాదెల్లా. ఓకే, సో ఇది గైస్ ఈరోజు మనకి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్. ఇందులో ఎక్కువగా మీరు చూసుకుంటే కేరళ స్టేట్ని టార్గెట్ చేశారు. అండ్ మనకి గవర్నర్స్ని, సీఎంస్ని టార్గెట్ చేశారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుండి మనకి రష్యన్ టీకా గురించి రావడం జరిగింది. ఇలా చాలా. సో అదే రాజ్యాంగం గురించి ఒక 2 క్వశ్చన్లు కవర్ చేశాడు. ఇలా మనకు అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఆ అవార్డు గ్రహీత గురించి కావచ్చు. ఇలా సో స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ని అన్నింటిని, జనరల్ సైన్స్ని అన్నింటిని కూడా ఇంక్లూడ్ చేసి చాలా బాగా ఇచ్చాడు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కరెంట్ అఫైర్స్ని కూడా బాగా టార్గెట్ చేసుకున్నాడు.
ఓకే. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుండే మన ఛానల్లో. అండ్ అంతేకాకుండా పేపర్ అనాలిసిస్ పెడుతున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ డైలీ కాకపోయినా డే బై డే, అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు జీకే క్వశ్చన్స్ కూడా పెడుతున్నాను, దాన్ని కూడా ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని ఎలాంటి అప్డేట్స్ కోసం అండ్ రేపు కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎంతమందికి కావాలో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా అకాడమీలో ఎవరైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా ఒకవేళ కోర్స్ తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన కోడ్ EDU10 అని వాడితే మీకు 10% డిస్కౌంట్ విత్ కొన్ని అడిషనల్ ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.